ఒబిసిటీ అంటే ఓవర్ ఈటింగ్, తప్పు ఫుడ్ చాయిసెస్ అని మాత్రమే అనుకుంటారు కదా. నిజం ఏంటి అంటే ఒబిసిటీ ఇస్ నాట్ అబౌట్ ఫుడ్, ఇట్ ఈస్ ఏ క్రానిక్ మెడికల్ ఇల్నెస్. మన కంట్రీలో చాలా మంది ఎస్పెషల్లీ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ సైలెంట్ డిసీజ్ తో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అండ్ తగ్గాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అనంటే ఈ డిసీజ్ ని జస్ట్ మన లైఫ్ స్టైల్ ని కంట్రోల్ చేసుకుంటూ రివర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా రివర్స్ చేసుకోవచ్చో, దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ USA. మీ అందరికీ తెలుసు, మేము 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ లో మేము కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ వాళ్ళకు ఇస్తూ ఉన్నాము. ఇది ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి, హెల్తీగా బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నదే మేము ఈ 90 డేస్ లో నేర్పిస్తాము. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. ఎవరైతే బ్యాలెన్స్డ్ వేలో తింటూ హెల్తీగా లైఫ్ స్టైల్ ని మోడిఫై చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఆలస్యం చేయొద్దు, వెంటనే ఫోన్ తీసి మాకు మెసేజ్ చేయండి. చాలా మంది ఒబిసిటీని ఒక చిన్న ప్రాబ్లం గా చూస్తారు అంటే కాస్మెటిక్ ప్రాబ్లం గా చూస్తారు కదా. కానీ నిజం ఏంటి అంటే ఇది ఒక కాస్మెటిక్ ఇష్యూ కాదండి, ఇది ఒక క్రానిక్ మెడికల్ ఇల్నెస్. మన WHO అమెరికన్ అసోసియేషన్ కూడా దీన్ని ఒక క్రానిక్ ఇల్నెస్ గా ప్రకటించిందనమాట. అందరూ ఏమనుకుంటారు, ఒబిసిటీ అంటేనే మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనుకుంటారు కదా. ఇది ఫ్యాట్ కి ఒక్కటే సంబంధించింది కాదు, ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్ అన్నమాట. ఇలా ఒబిసిటీ పెరిగిపోతూ ఉంటే ఇది మన బాడీలో ఉన్న హార్ట్, లివర్, బ్రెయిన్ మీద చాలా రిస్క్ చూపిస్తుంది అనమాట. దీని యొక్క కాజెస్ గురించి చెప్పాలి అంటే ఒబిసిటీ మనందరికీ ఎందుకు వస్తుంది అంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా వస్తుంది. దాంతోపాటు హై క్యాలరీ ఫుడ్స్ని అంటే మన రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ని ఎక్కువ శాతం తీసుకోవడం ద్వారా కూడా మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా అయిపోతుంది. అండ్ దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మన బాడీలో ఎన్నో హార్మోన్స్ ఉంటాయి, ఇన్సులిన్, కార్టిసాల్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇలా చాలా హార్మోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంబ్యాలెన్స్ కావడం ద్వారా కూడా మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటే బాడీలో కార్టిసాల్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇది వరకే నేను వీడియోస్లో చెప్పాను కదా. ఇది ఎక్కువ అవ్వడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మనము క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన జెనెటిక్స్ కూడా, మన బాడీలో ఉన్న జీన్స్ కూడా మనకు ఒబిసిటీ వచ్చే కారణాలలో ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు కాజెస్ ఏంటో బాగా వివరించాను కదా. దీనివల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. దీనివల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు మన ఇండియా డయాబెటీస్కి ఒక పెద్ద క్యాపిటల్ లాగా మారిపోయింది. ప్రతి ఒక్కరింట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉన్నారు కదా. కాబట్టి ఎక్కువగా లావు కావడం ద్వారా ఒబిసిటీ వల్ల మనకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. హై బీపీ, ఆడవాళ్ళలో PCOS, ఫ్యాటీ లివర్, జాయింట్ పెయిన్స్, ఇన్ఫర్టిలిటీ, ఇలాంటి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏదో చెప్పాను, దీన్ని ఎలా మనము లైఫ్ స్టైల్తో మార్చుకోవచ్చో కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఒబిసిటీ తగ్గాలి అని డాక్టర్లు చెప్పినప్పుడు ఫస్ట్ ట్రై చేసేది క్రాష్ డైట్స్. అలా క్రాష్ డైట్ చేయడం ద్వారా వెయిట్ తగ్గుతారు. కానీ మళ్ళా ఈ క్రాష్ డైట్స్ లో క్యాలరీస్ అన్ని బాగా తగ్గిపోతాయి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటారు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి కేవలం లిక్విడ్స్ మీద డిపెండ్ అయిపోయి తక్కువ క్యాలరీస్ తినడం ద్వారా వీళ్ళకు మజిల్ లాస్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ తగ్గినా కూడా
అది వెంటనే రీగైన్ అయిపోతూ ఉంటారు, డబల్ ద వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ ఏం చెప్పింది అంటే ఈ క్రాష్ డైట్స్ ఒబిసిటీని ట్రీట్ చేయడానికి అస్సలు పనికిరావని. కాబట్టి మీరు ఎంచుకోవాల్సిన వే ఏంటి అంటే ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని ఎంచుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ తోటి మీ ఒబిసిటీని కంట్రోల్లో పెట్టడమే కాదు, దీన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో చెప్పాలి అంటే ఫస్ట్ మనము ఏది చూసుకోవాలి, మనం తినే బ్యాలెన్స్ అండ్ హెల్తీ మీల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక 90% ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము ఎక్కువ శాతం మన ఫుడ్ హ్యాబిట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైతే స్విగ్గీలో జొమాటోలోని నమ్ముకొని ఆ ఫుడ్స్ని తింటున్నారో అది వెంటనే స్టాప్ చేసేసి మీ ఇంట్లో మీ చేతులతోనో మీ పెద్దవాళ్ళ చేతులతోనో వండించుకున్న ఫుడ్ని తీసుకెళ్ళడము అలవాటు చేసుకోండి. దాంతోపాటు మీ షుగర్స్, ఈ మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటినీ, ప్యాక్డ్ ఫుడ్స్తో సహా అన్నిటినీ కట్ చేసేయండి కంప్లీట్గా. ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని అలవాటు చేసుకోండి. దాంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ. గంటలు తరబడి స్క్రీన్ ముందర కూర్చోవడం క్రైటీరియా కాదు. ఇలా కూర్చున్న వాళ్ళందరికీ ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డైలీ ఒక 30 మినిట్స్ వాక్ చేయడం, వర్కౌట్ చేయడం మొదట్లో స్టార్ట్ చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఒక 10 మినిట్స్ వాక్ చేయండి, లంచ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్, డిన్నర్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్. దాంతో మొదలుపెట్టి ఈ టైమింగ్ని పెంచుతూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు అంటే బాగా మీ బాడీ షేప్లోకి వస్తుంది. అండ్ దాంతోపాటు స్క్రీన్ టైం తగ్గించడం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్లీప్ టైం. మనము కంటి నిండా ఒక 7 to 8 అవర్స్ నిద్రపోయాము అనుకోండి, మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోయి మన క్రేవింగ్స్ అన్ని తగ్గిపోయి ఆటోమేటిక్గా మనము ఈ ఒబిసిటీతో కొట్లాడి మనము రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కార్టిసాల్ పెరిగిపోతూ ఉంటే మన బాడీలో అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం, యోగా, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు లోన్లీగా కూర్చోకుండా మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, యోగాని చేస్తూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడము ఈ ప్రజెంట్ జనరేషన్లో ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీరు మీ బ్యాలెన్స్డ్ మీల్ ఎలా తీసుకోవాలి అన్న దాని మీద చెప్పాలి అంటే మీ ఓన్ తెలివితేటలతో మీ బ్యాలెన్స్డ్ మీల్ని ప్లాన్ చేసుకోకుండా ఒక డాక్టర్నో, ఒక న్యూట్రిషనిస్ట్నో కన్సల్ట్ అయ్యి మీ బాడీకి ఏం కావాలి, ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకుంటే మాకు బ్యాలెన్స్డ్ హెల్తీ మీల్ వస్తుందో తెలుసుకొని వాళ్ళ గైడెన్స్ తోటి మీరు డైట్ మొదలు పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. విన్నారు కదండి, ఈ టిప్స్ని ఇంక్లూడ్ చేసుకొని ఎలా మీ ఒబిసిటీని రివర్స్ చేసుకోవచ్చో. ఇంకెందుకు ఆలస్యం, ఏం ఆలోచిస్తున్నారు? రేపటి నుంచి మీ ఎవ్రీడే రొటీన్ లైఫ్లో ఈ టిప్స్ని అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకుంటూ మీలో ఎవరైనా బ్యాలెన్స్డ్ మీల్ మీద ఐడియా లేదు, మాకు బ్యాలెన్స్డ్ మీల్ ఎలా తీసుకోవాలి అన్న నాలెడ్జ్ కావాలి, అలవాటు ఎలా చేసుకోవాలో తెలియకపోతే మా నంబర్కి కాల్ చేయండి. మేము మీకు డైట్ ఎలా తీసుకోవాలన్నది, బ్యాలెన్స్డ్ మీల్ అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా అలా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.